అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. అది గర్వంగా మరియు భయంతో ఆ అడవిని పాలించేది. ఆ సింహం గర్జనతో జంతువులన్నీ చెల్లాచెదురుగా పారిపోయేవి. వేసవి కాలంలో ఒక ముల్లు సింహం పంజాను పొడిచింది. ఆ బలమైన సింహం వేటాడలేక కుంగిపోయింది. సింహం ఒకసారి విడిచిపెట్టిన ఒక చిన్న ఎలుక సింహం బాధను చూసి ధైర్యంగా ముల్లు లేకుండా కొరికింది. ఉపశమనం పొందిన సింహం గొప్పతనం అనేది కేవలం శక్తి మాత్రమే కాదని దయ అని గ్రహించింది. ఆ రోజు నుండి సింహం భయానికి బదులుగా న్యాయంగా పరిపాలించడం మొదలుపెట్టింది. ఈ కథలోని నైతికత ఏమిటంటే దయ యొక్క ఏ చర్య కూడా ఎప్పుడూ వృధా కాదు. బలం గౌరవాన్ని సంపాదిస్తుంది, కానీ కరుణ విధేయతను సంపాదిస్తుంది. చిన్న స్నేహితుడు కూడా బలమైన రాజుకు సహాయం చేయగలడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి మంచి కథల్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే షేర్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే కామెంట్ రూపంలో నాకు కామెంట్ పెట్టండి.